జాయిన్ అయిన ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ జాయిన్ అవ్వాల్సిన బిడ్డలను కూడా మరి జాయిన్ అవటానికి వాళ్ళకి వీలు కలగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మరి ముఖ్యంగా నీ దాసుని ప్రభా మరి చైతన్య గారిని నీ యొక్క హస్తాల్లో పెడుతున్నాము. నీ యొక్క కార్యాన్ని, నీ యొక్క మాటలను ప్రభా ఆ బిడ్డ ద్వారా మీరు మాకు వినిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, వాక్యానికి వినటానికి ప్రభా మా అందరి హృదయాలను మీరు సిద్ధపరచమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చైతన్య గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చైతన్య గారు మరి వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గారులకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలను అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులుగా ఉన్నారు. వారు వాక్యాన్ని చక్కగా బోధిస్తారు. దయచేసి అందరము మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధగా ఉందామండి. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. గుడ్ మార్నింగ్ బ్రదర్, వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మధ్య మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మనందరం కలిసి ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎక్కడున్నా సరే దేవుడు అనుగ్రహించిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ విధంగా కనెక్ట్ అవ్వడం దేవుడు మన పట్ల చూపించిన ఆయన కృపకు సాదృశ్యం. కనుక ఈ సహవాసాన్ని దేవుడు మరింతగా ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మనం ఈ దినం వినే వాక్యం చాలా సింపుల్గా ఉన్నా ఒక్కొక్కసారి సింపుల్ ట్రూత్స్ ఆర్ నెసెసరీ ఫర్ అస్ టు బి ఎంకరేజ్డ్ అని నాకు అనిపించింది. ఈ ఉదయ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు వినటానికి చాలాసార్లు విన్నట్లుగా అనిపించినప్పటికీ అవి కొన్నిసార్లు మనం మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక దేవుని వాక్యం పదే పదే మన జ్ఞాపకం చేసే విషయాలు కనుక మరొకసారి దేవుని మాటలు శ్రద్ధగా వినటానికి మనల్ని మనం సిద్ధపరచుకొని విందాం. యాకోబు రాసిన పత్రికలో నుంచి 2 వచనాలు చదువుదాం. 3 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ మాటలు యాకోబు రాసిన ఈ మాటలు చదువుతున్నప్పుడు మొదటి ఒక నన్ను ఆకర్షించిన ఒక మాట, మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష. ఈ పరీక్ష అనే మాటను అండర్లైన్ చేసుకున్నాను నేను. యాక్చువల్గా ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్ అన్నాడు జేమ్స్. దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ టెస్ట్ల గురించి, దేవుడు పెట్టే ఈ పరీక్షల గురించి, విశ్వాసం నాకు కలుగు పరీక్ష అన్నాడు కదా. మనకు అసలు పరీక్షలు అంటే భయం. జనరల్గా చాలా మందికి, సాధారణంగా జనానికి, మనుషులకి పరీక్షలు అంటే భయం.
చాలా అరుదుగా పరీక్షలు అంటే ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఎక్కువ శాతం మంది పరీక్షలు అంటేనే జనరల్గా భయపడతాం, అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యాకోబు మాత్రం మన విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయి అని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను. దీని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక వాస్తవం పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టాడు. మన జీవితాల పట్ల, ముఖ్యంగా క్రైస్తవ జీవితాలు, విశ్వాస జీవితాల పట్ల దేవుని ఉద్దేశం కేవలం మనల్ని సంతోషంగా ఉంచడం కాదు. ఆయన ఉద్దేశం మనల్ని ఆత్మీయ పరిపక్వతలోకి ఎదిగించడం. చాలా మంది క్రైస్తవ జీవితం అంటే సమస్యలు లేకుండా సుఖశాంతులతో, సుఖ సంతోషాలతో జీవించడం అని అనుకుంటారు. సువార్తను కూడా అలానే ప్రకటిస్తారు. యేసుప్రభు వారిని నమ్ముకుంటే, యేసుప్రభు వారిని అనుసరిస్తే మీ జీవితం అంతా సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని ప్రకటిస్తారు. అందులో కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ అది పూర్తి వాస్తవం కాదు. వాస్తవానికి యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడే చెప్పాడు, నా మాట విని నన్ను అనుసరించినప్పుడు ఈ లోకంలో మీరు అనేకమైన శ్రమలు ఎదుర్కొంటారు అంటాడు, హింసను ఎదుర్కొంటాడు అంటాడు, ఆ మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, భౌతికమైన మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు అని కూడా స్పష్టం చేశాడు యేసుప్రభు వారు. కనుక సుఖ సంతోషాలతో జీవించేస్తాము, ఇంకా మనకి ఏ బాధలు ఉండవు, యేసుప్రభు వారిని నమ్ముకుంటే యేసుప్రభు వారి యూనో ఆజ్ఞ పాటిస్తే సరిపోతుంది మనం అని అనుకోవడం కొంచెం I don't think it is a right thing. It's a foolish thing to believe like that. It's a shallow thinking. దేవుని ప్రణాళిక దానికంటే ఎంతో గొప్పది. సుఖ సంతోషాలతో ఉంచడం కంటే ఎంతో గొప్పది. ఆయన మన పరిస్థితులను మాత్రమే మార్చాలని కోరుకోడు, మన స్వభావాన్ని మార్చాలని కోరుకుంటాడు. మన జీవితంలో పరిశుద్ధతను, క్రీస్తు స్వరూపాన్ని ఏర్పరచాలని ఆశిస్తాడు. నిజమైన ఆనందం పరిశుద్ధ జీవితంలో నుండే వస్తుంది. పరలోకంలోకి చేరిన తర్వాత యుగయుగాల పాటు పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తాం, అది ఖచ్చితం. కానీ ఈ భూమి మీద ఉన్నంత కాలం మన ఆత్మీయ ఎదుగుదల అనే శిక్షణలో ఉన్నాం. అందుకే దేవుడు మన సౌకర్యం కంటే మన స్వభావానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అయితే దేవుడు మనల్ని ఎలా తీర్చిదిద్దుతాడు, ఎలా ఎదిగింపజేస్తాడు, అదే మాట యాకోబు తను రాసిన పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. పరీక్షల ద్వారా అంటాడు. మన విశ్వాసానికి ఆయన పరీక్షలు పెట్టడం ద్వారా మనం ఎదిగేట్టుగా, ఆత్మీయంగా బలపడేట్టుగా, ఆత్మీయంగా స్థిరపడేట్టుగా ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు. మనం జిమ్కి వెళ్ళినప్పుడు కండరాలు బలపరచుకోవడానికి బరువులు ఎత్తుతాం. బరువులు కండరాలను పరీక్షిస్తాయి, స్ట్రెచ్ చేస్తాయి. ఎంత ఎక్కువ బరువు ఉంటే, ఎంత ఎక్కువ బరువులు ఎత్తగలిగితే, పరీక్ష ఎంత ఎక్కువ అయితే కండరాలు అంత బలపడతాయి. అదేవిధంగా దేవుడు కూడా మన విశ్వాసాన్ని, మన సహనాన్ని, మన విధేయతను, మన స్వభావాన్ని వివిధ పరీక్షల ద్వారా శిక్షణ ఇస్తాడు. ఆ పరీక్షలే మనల్ని ఆత్మీయంగా బలమైన వారిగా, పరిపక్వులుగా తయారు చేస్తాయి. అందుకే యాకోబు అలా ప్రోత్సహిస్తున్నాడు, నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మాదానందం అని ఎంచుకొనుడి అన్నాడు. అంటే మీరు శిక్షణలో ఉన్నప్పుడు అది మంచిది కాబట్టి దాని విషయంలో ఆనందపడండి అంటున్నాడు మనల్ని. ఎందుకు? మీరు సంపూర్ణులు, అనులాగులు, ఏ విషయంలోనైనాను కొదువు లేని వారే ఇండునట్లు ఓర్పు తన ప్రక్రియను కొనసాగింపజేస్తుంది కనుక మీరు పరీక్షల్లో పడినప్పుడు అది మీకే మంచిది అని ఎంచుకోండి అని అంటున్నాడు. దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది, మన విశ్వాసం పరీక్షింపబడినప్పుడు మన స్వభావం ఎదుగుతుంది. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథం అంతటా దేవుడు తన గొప్ప సేవకులైన వారు ఎవరైనా సరే, విశ్వాసవీరులైన వారని మనం ఎవరిని అనుకున్నా, మోషే కానీ, అబ్రాహాము కానీ, సేరా కానీ, వీరందరికి కూడా ఇలాంటి పరీక్షలే ఆయన ఆ పరీక్షల నుంచి తీసుకువెళ్ళాడు. వాళ్ళని పరీక్షించి ఆ పరీక్షల ద్వారా వారిని బలమైన విశ్వాసాలుగా తీర్చిదిద్దాడు.
ఆ విధం మనం ఆ విషయం మనం స్పష్టంగా చూస్తాం పరిశుద్ధ గ్రంథం అంతటా. ఈ రోజు కూడా దేవుడు అదే విధంగా మన జీవితాల్లో పనిచేస్తున్నాడు. ఈ దినం, ఈ సందేశంలో దేవుడు మన విశ్వాసాన్ని, మన స్వభావాన్ని ఎదిగించడానికి ఉపయోగించే కొన్ని ప్రధాన పరీక్షలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచే, ఈ విశ్వాస వీరుల జీవితాల్లో నుంచే మనకు కనబడే పరీక్షలు చాలా ఉండుంటాయి. చాలా రకాలుగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కానీ నేను ఒక 6 కామన్గా మనకు కనబడే 6 పరీక్షల్ని, ప్రధాన పరీక్షల్ని నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. మనలో అందరం అన్నిట్లో నుంచి అన్ని పరీక్షలను ఎదుర్కోకపోవచ్చు, కానీ ఏదో ఒక రకమైన పరీక్షను మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఈ పరీక్షలు మన జీవితంలోకి వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా, అవి దేవుడు మనల్ని మరింతగా ఎదిగింపజేయడానికి, పరిపక్వులుగా తయారు చేయడానికి ఉపయోగిస్తున్న సాధనాలను గ్రహించి విశ్వాసంతో స్పందించడం అవసరం. అలా ఎలా స్పందించాలో నేర్చుకుందాం. మొదటి పరీక్ష దేవుడు మన జీవితంలోకి ఒకవేళ తీసుకొచ్చే ఒక పరీక్ష. ఆమ్, కష్టతరంగా కష్ట కష్టతరం అనిపించే ఒక కొత్త బాధ్యత. a new and a difficult task. Let's say a difficult new task అన్నాం దాన్ని. మనకు అది కష్టతరం అనిపిస్తుంది. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించే విధానం మనకు అసాధ్యంగా అనిపించే ఒక కొత్త బాధ్యతను మనకు అప్పగించడం. పరిచర్యలో ఉన్న వాళ్ళకి, దేవుని పరిచర్యలో ఎక్కువగా పాల్గొనే వారికి ఈ విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది నేను చెప్పే ఈ మాట. చాలాసార్లు దేవుడు మనకు అప్పగించే కొన్ని బాధ్యతలు మనకు అసాధ్యం అనిపిస్తాయి. ఇలాంటి పరీక్ష వాస్తవానికి జీవితంలో ఒక్కసారి మాత్రమే రాదండి, అనేక సార్లు వస్తుంది. వ్యక్తిగత జీవితంలో వస్తుంది, కుటుంబ జీవితంలో వస్తుంది, ఉద్యోగాల్లో వస్తుంది, పరిచర్యలో కూడా వస్తుంది. దేవుడు ప్రేరేపించే కొన్ని కార్యాలు మన హృదయంలో ప్రశ్నలు రేకించే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక క్రొత్త సేవను ప్రారంభించమని అడుగుతాడు, లేదా ఒక క్రొత్త ప్రాంతానికి వెళ్ళి ఎవరు అక్కడ చేయలేని కార్యాన్ని మనల్ని చేయమని అడుగుతాడు. ఎవరు మాట్లాడలేని ఒక వ్యక్తిని మన జీవితంలో తీసుకొచ్చి ఆ వ్యక్తికి సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. మనమే కఠినమైన స్థితిలో ఉన్నప్పుడు మన జీవితంలోకి మన దృష్టికి వేరే ఇంకా కష్ట స్థితిలో ఉన్న కుటుంబాన్ని చూపించి వాళ్ళకి సహాయం చేయమంటాడు. పరిచర్యలో కొత్త బాధ్యతను అప్పగించి కొత్త బాధ్యతను చేయమంటాడు. అలా అడిగినప్పుడు, దేవుడు అలా ప్రేరేపించినప్పుడు మన హృదయాలను ఖచ్చితంగా మన మనసు వెంటనే ప్రశ్నిస్తుంది, ప్రభువా నేను ఎలా చేయగలను? నాకు సామర్థ్యం లేదు, నేను అసలు దీనికి తగిన వాడినే కాదు కదా దేవా, నా సంగతి నాకు తెలుసు కదా అని మనలో మనమే దేవుని ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం, దేవుడు ఎప్పుడు మన సామర్థ్యాన్ని చూసి పిలవడు, ఆయన మన విశ్వాసాన్ని చూసి పిలుస్తాడు. నోవహు జీవితాన్ని చూడండి. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం నోవహును దేవుడు పిలిచిన ఆ సంఘటన, ఆ సందర్భం మనం చూసినప్పుడు మనకు ఒక విషయం స్పష్టం అవుతుంది. దేవుడు నోవహును పిలిచి ఒక ఓడను నిర్మించమని చెప్పాడు. అది ఆ పరిస్థితిలో నోవహుకు ఎంత అసాధ్యమైన ఆజ్ఞో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడంటే మనకు ఓడలు తెలుసు, వాటి దానికి సంబంధించిన పరిజ్ఞానం తెలుసు, అవి ఎందుకు ఉపయోగిస్తామో అన్న విషయం మనకు తెలుసు. ఆ కాలంలో వర్షం కూడా ప్రజలు చూడలేదు, గట్టి వర్షాన్ని చూడలేదు ప్రజలు. మంచు కురిసి మంచు వలన వెజిటేషన్ పెరుగుతుందన్న విషయాన్ని మనం చూస్తాం ఆదికాండంలోనే. కనుక అసలు గట్టిగా వర్షం పడిన సందర్భాలు చూడటమే అరుదైతే, ప్రళయం అసలు అసాధ్యమైన విషయం, ఎవరు దాని గురించి వినలేదు, చూడలేదు.
సో రాబోయే పరిస్థితి ఏంటో నోవాకు అసలు అవగాహనే లేదు, ఎలా ఉంటుందో తెలియదు. పోనీ సముద్రయానం కోసం ఓడలు నిర్మించే అంత సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదు అప్పటికి. ఎలా నిర్మించాలో దేవుడు కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు, కానీ అది కొత్తదే కదా, ప్రోటోటైప్ అసలు అది యాక్చువల్గా. నోబడి హాజ్ ఎవర్ బిల్ట్ సంథింగ్ లైక్ దాట్. Even though God has given instruction, it still is new. It's something that nobody has ever attempted to do it. దానికి తోడు ఖచ్చితంగా ఇది కొత్త విషయం గనక, ఎవరు ఎప్పుడు అటెంప్ట్ చేయని విషయం గనక, ఎవరికి తెలియని విషయం గనక, నోవాహు ఆ పని చేస్తున్నప్పుడు ఎంతో హేళనకు గురయ్యాడు అన్న విషయం మనకు తెలుసు. ప్రజలు దాన్ని చూసి నవ్విపోతుంటారు, హేళన చేస్తుంటారు. సో ఈ దేవుని మాట విని దేవుడు ప్రేరేపించిన ఆ కార్యాన్ని చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం లేదు, అలాంటి సందర్భం ఎప్పుడు ఎదుర్కోలేదు, ఎవరూ ఎదుర్కోలేదు. పోనీ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దామంటానికి, పోనీ అటెంప్ట్ చేద్దాము కొత్తగా అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు, హేళన చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ నోవాహు ప్రజల మాట వినలేదు, దేవుని మాట విన్నాడు, దేవుని ప్రశ్నించలేదు. మనం ఆ 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు 3 సందర్భాల్లో నోవా ఒబెయిడ్ గాడ్ అన్న మాటను చూస్తాం మనం. నోవా డిడ్ ఎగ్జాక్ట్లీ యాజ్ గాడ్ టోల్డ్ హిమ్, నాట్ అ సింగిల్ థింగ్ మోర్, నాట్ అ సింగిల్ థింగ్ లెస్. దేవుడు ఎలా చెప్తే అలా చేశాడు అన్న మాట పదే పదే చూస్తాం మనం 6వ అధ్యాయంలో. దేవుని మాట వినదలుచుకున్నాడు కనుక దేవునికి విధేయత చూపించాడు. నోవాహు దేవుని మాట విని ఇతరుల మాటలు పట్టించుకోకుండా, దేవుని ప్రశ్నించకుండా దేవునికి విధేయత చూపించాడు గనుకే నోవాహు కుటుంబం రక్షింపబడింది. బహుశా దేవుడు మీరు ఇప్పటి వరకు చేయని ఒక క్రొత్త బాధ్యతను, ఒక క్రొత్త సేవను మీకు అప్పగించాలని చూస్తున్నాడేమో. అది మీకు అసాధ్యం అనిపించినా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఇలాంటి పరీక్ష మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే విశ్వాసం అంటే ఏ పని చేయమని దేవుడు పిలుస్తున్నాడో దాని విషయంలో పూర్తిగా మనకు అవగాహన లేకపోయినా, పూర్తిగా తెలియకపోయినా, భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవడం, అంటే దేవుని మాట విని ధైర్యంగా ముందుకు నడవడం. మనకేం జరుగుతుందో తెలియకపోవచ్చు, కానీ మనల్ని ఎవరు నడిపిస్తున్నారో తెలుసు కదా, అదే విశ్వాసం. అందుకేనేమో పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట అన్నాడు. వెనుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. లోకమంతా వెనుచూపు వలన నడుస్తుంది. కంటికి కనబడే దాన్ని బట్టి లోకం నిర్ణయాలు చేస్తుంది, ప్లాన్స్ చేస్తుంది, స్ట్రాటజీ చేస్తుంది. కానీ మనం విశ్వాసం కదా, దేవుని మాట విని దేవుని స్వరాన్ని తెలుసుకొని దేవుని హృదయాన్ని కనుగొని ఆయన చిత్తానికి తగ్గట్టుగా జీవించాలని ఆశపడుతున్న వారం గనుక మన జీవితం వెలిచూపు మీద ఆధారపడి ఉండకూడదు అనమాట, ఇంకా విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. మరి అది ఎలా? దేవుడు కొత్త బాధ్యత ఇచ్చినప్పుడు, కొత్త సేవను అప్పగించినప్పుడు, కొత్త పని చేయమని మనల్ని పిలిచినప్పుడు భయపడకుండా ఉండడం. మనం ఒకసారి భయపడటమే కాదు, భయం వల్లే మాత్రమే మనం వెనుకడుగు వేయం, ఆలోచించాం. ఒక్కొక్కసారి మనం అంత అర్హత లేని వాళ్ళం కదా అన్న ఆలోచనతో వెనకడుగేస్తాం. మనం అర్హులు రక్షించుకున్నాడా ఆయన? కాదు కదా. మనం అసలు రక్షింపబడటమే ఆయన గొప్ప కృప వల్ల రక్షింపబడ్డాం అన్న విషయం మనకు తెలుసు. మనం రక్షింపబడటానికి అర్హులం కాకపోయినప్పటికీ మన పాపానికి రుణం తీర్చుకోగలిగే స్థితిలో మనం లేనప్పటికీ
ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. క్రీస్తు త్యాగం వల్ల, శిలువ మరణం వల్ల, తండ్రి కృప వలన మనం రక్షింపబడ్డామని తెలుసు. కనుక మనం మన అర్హతను లెక్కించుకుంటా ఉంటే దేవుని చిత్తాన్ని మనం ఎలా చేయగలం? కనుక దేవుడు మన కొత్త బాధ్యత అప్పగించినప్పుడు మీ అర్హతను లెక్కించద్దు, మీ బలహీనత మాత్రమే చూడొద్దు. దేవుని వాగ్దానాన్ని పట్టుకుందాం. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందు అడుగు వేయగలిగితే మనం దేవుడు ఆ పరీక్ష ద్వారా మనల్ని ఎంతగా ఎదగనిస్తాడో చూస్తాం. మనం అలా భయపడి జంకుతామన్న ఉద్దేశంతోనేమో పదే పదే దేవుడు మనకు జ్ఞాపకం చేసే మాట భయపడకుడి అనే మాట. ఈ దినం నువ్వు భయపడుతున్నా, నీ అర్హతలను లెక్కించుకుంటున్నా, నేను అర్హులను కాదు, అర్హురాలను కాదు అని నువ్వు ఆలోచిస్తున్నా, నేను బలహీనురాలనే, నాకంత బలం లేదే, నాకంత శక్తి లేదే, నాకు అన్ని రిసోర్సెస్ లేవే అని ఆలోచిస్తున్నా, దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి. భయపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్తున్న ఆయన మాటను జ్ఞాపకం చేసుకోండి. పిలిచిన పని, దేవుడు చేయమని పిలిచిన పనికి దేవుడే శక్తిని కూడా ఇస్తాడు. మొదటి పరీక్ష కష్టతరంగా అనిపించే ఒక క్రొత్త బాధ్యత. ఇంకొక పరీక్ష, రెండో పరీక్ష జీవితాన్ని మార్చివేసే ఒక గొప్ప మార్పు. మన జీవితపు దిశను మార్చివేసే ఒక గొప్ప మార్పు. జీవితాన్ని మార్చివేసే ఒక గొప్ప మార్పు అంటే నా ఉద్దేశంలో ఇప్పటి వరకు మనం ఉన్న మార్గం నుంచి మనల్ని కొత్త మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. ఒక్కోసారి అసలు అది మనకు తెలియని మార్గం, ఎప్పుడు వెళ్ళని మార్గం, ఎప్పుడు చూడని మార్గం. మొదటి పరీక్షలో దేవుడు మన క్రొత్త బాధ్యతను అప్పగిస్తే, రెండో పరీక్షలో మనల్ని దేవుడు మన జీవితపు దిశనే మార్చేస్తాడు. ఇలాంటి పరీక్ష వచ్చినప్పుడు మనం అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఎక్కడికి దేవా, ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు నా జీవితం అని అడిగే ప్రశ్న. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో హఠాత్తుగా ఒక మహత్తరమైన మార్పును తీసుకొస్తాడు. అది మనల్ని షాక్ చేసే మార్పు. వీ హ్యావ్ నాట్ ఇమాజిన్డ్ ఇట్, ఊహించలేదు ఆ విషయాన్ని. కానీ ఆ మార్పు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో వెంటనే చెప్పడు కూడా. ఆయన చెప్పడు కాబట్టి అది పరీక్ష అయింది. అబ్రాహాం జీవితాన్ని చూసినప్పుడు మనకు ఆ విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది కదండి. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాహాం పరిచయం చేయబడి అబ్రాహాంకి దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ మనం చూసినప్పుడు మనకు స్పష్టంగా కనపడే విషయం అదే కదా. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఒకసారి ఆలోచించండి. దేవుడు కేవలం ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు, గమ్యస్థానం మాత్రం చెప్పలేదు. అబ్రాహాంకి ఎన్నో ప్రశ్నలు రేకెత్తించవచ్చు. ఆ ప్రశ్నలు, దేవా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరితే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళమంటున్నావు, నేను చూపించు అన్నావు. ఏ దిశలో వెళ్ళాలి? ఒకవేళ అక్కడికి వెళితే నా జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడు కుటుంబాన్ని అంతటిని తీసుకుని వెళ్ళాలా? నేను ఒక్కడనే అయితే ఏదైనా కొంచెం ధైర్యం చేసేవాడినేమో, రిస్క్ చేసేవాడినేమో. ఇప్పుడు కుటుంబాన్ని మొత్తాన్ని మేము ఉన్న స్థలంలోంచి పేకిలించి తీసుకువెళ్ళాలా? అక్కడికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఉద్యోగాలు ఉంటాయా? పిల్లలకి చదువులు ఎట్లా? ఇక్కడ ఇన్కమ్ అంతా పోయి అక్కడ కొత్తగా ఇన్కమ్ ఎలా వస్తుంది? ఎలా బతకాలి? ఎలా సెటిల్ అవ్వాలి? ఎవరు చూసుకుంటారు మమ్మల్ని? మాకెవరు తెలియదే అక్కడ. ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. మనల్ని కూడా దేవుడు ఒక్కోసారి అలాంటి గొప్ప మార్పుని మన జీవితంలో తీసుకొచ్చిన, జీవితపు దిశని మార్చినప్పుడు మనకు కూడా అలాంటి ప్రశ్నలు రేకెత్తే అవకాశం ఉంది. కానీ అబ్రాహాం ప్రశ్నలతో నిలబడలేదు, విధేయత చూపించాడు. అందుకే హెబ్రీలకు రాసిన గ్రంథకర్త 11వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట అన్నాడు, అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యంగా పొందనైన ప్రదేశం నాకు బయలుదేరి వెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో
అది ఎరుగక బయలు వెళ్ళెను. మీరు ఆ వచనం చదివినప్పుడు 2 కీలకమైన విషయాలు చూస్తారు చూడండి. విశ్వాసం బట్టి పిలుపుకు లోబడ్డాడు, తనకు స్వాస్యముగా పొందబోతున్న ప్రదేశానికి బయలుదేరాడు అంటాడు ఒక పక్కన. ఈ ఈ ఈ మాట చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, స్వాస్థ్యంగా పొందబోయే ప్రదేశం ఏంటో తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళాడేమో విశ్వాసం బట్టి అని అనుకునే అవకాశం మనకు ఉంటుందని చెప్పి ఇంకా క్లారిఫై చేయడానికి ఈ సెకండ్ స్టేట్మెంట్ వాడాడు ఆయన. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుక్క బయలుదేరి వెళ్ళను అన్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు. తెలిసిన ప్రదేశానికి వెళ్ళగలం, తెలియజేయబడిన ప్రదేశానికి వెళ్ళగలం. ఎందుకంటే తెలియజేయబడింది అనుకోండి, పలానా ప్రదేశానికి వెళ్ళాలి అని అన్నారు అనుకోండి, ఆ ప్రదేశానికి మనం ఎప్పుడు వెళ్ళకపోయినా కనీసం పేరు తెలుసు కనుక, డెస్టినేషన్ ఏంటో తెలుసు కనుక, ఆ డెస్టినేషన్ గురించి కొంత అవగాహన తెచ్చుకొని దానికి ప్రిపేర్ అయిపోతాం మనం. కానీ ఇక్కడ డెస్టినేషన్ తెలియదు, క్లైమాటిక్ కండిషన్స్ తెలియదు, ఆ దేశంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదు, ఆ దేశం ఆ ప్రాంతంలో ఎలాంటి సంస్కృతి ఉంటుందో తెలియదు, ఆ దేశంలో ఏ భాష మాట్లాడతారో తెలియదు, అక్కడ ప్రజలు రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు, ఆ ప్రాంతానికి పోతే అక్కడ ఏం చేయాలో, ఎలా సెటిల్ అవ్వాలో తెలియదు, ఎంతకాలం ఉండాలో తెలియదు, ఇక్కడి నుంచి పోని ఆడపోయి విజిట్ చేసి వెనక్కి వచ్చేస్తున్నామా, కాదు కదా, వెళ్ళిపోమంటాడు. మొత్తం కుటుంబాన్ని తీసుకొని అందరిని వదిలేసి నీదేదైతే ఉందో తీసుకొని బయలుదేరమన్నాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి అలాంటి ఆజ్ఞలు చెప్తాడు. నువ్వు లేచి నేను చూపించబోయే ప్రదేశానికి వెళ్ళమని. అక్కడే మన నిజమైన విశ్వాసం బయటపడుతుంది కనుక. మన ఉద్యోగాన్ని మార్చేయచ్చు, మన నివాసాన్ని మార్చచ్చు, మన సేవా స్థలాన్ని మార్చచ్చు, మన పరిచర్య బాధ్యతలను మార్చచ్చు, మన ఆలోచనలకు కూడా ఒక కొత్త దిశనివ్వచ్చు. మనకు చాలా ఇష్టమైన స్థలం నుండి తెలియని స్థలానికి తీసుకెళ్ళచ్చు. అప్పుడు మన హృదయంలో మనం అడిగే ప్రశ్న, ప్రభువా ఎక్కడికి అన్న ప్రశ్న. కొంతమందిని దేవుడు విదేశాలకు పంపుతాడు, కొంతమందిని మిషన్ ఫీల్డ్కి పంపుతాడు, కొంతమందిని క్రొత్త సంఘంలో సేవ చేయమని పిలుస్తాడు. మనం ఊహించని పరిస్థితుల్లోకి, స్థలాల్లోకి, పరిచర్యలోకి నడిపిస్తాడు. ఆ విషయంలో మనం ప్రశ్న ఎందుకు వేస్తున్నామంటే మనకు స్పష్టత లేదు గనక. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనకు స్పష్టత కనిపించకపోవచ్చు, కానీ దేవునికి సంపూర్ణమైన ప్రణాళిక ఉంది. దేవునికి సంపూర్ణమైన ప్రణాళిక ఉంది కనుక మనం అడిగేయచ్చు. మన సమస్య ఏంటంటే, మనకు ముందుగా మ్యాప్ కావాలి. గూగుల్ మ్యాప్లు, ఈ మ్యాప్లు అలవాటైపోయినాయి మనకి. ఇప్పుడు గూగుల్ మ్యాప్లో, యాపిల్ మ్యాప్లో పెట్టుకున్నామంటే, ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో పెట్టామంటే, యాపిల్, గూగుల్ ఒక 4 మార్గాలు మనకు సజెస్ట్ చేస్తాయి. అందులో మనకి ఏది ఫాస్టో, ఏది తొందరగా వెళ్ళగలమో, ఏది షార్ట్ కట్లో చూసుకొని మనం ఆ మ్యాప్ని ఫాలో అవుతాం. జనరల్గా అలా అలవాటు పడిపోయాం మనం. మనకు మ్యాప్లు చూడాలని కోరుకుంటాం, కానీ దేవుడు తన చేతిని పట్టుకోమని అడుగుతాడు. మనం గమ్యస్థానం తెలుసుకోవాలనుకుంటాం, కానీ దేవుడు నన్ను నమ్ము అంటాడు. మనకేమో పూర్తి ప్రణాళికలు కావాలి, కానీ దేవుడేమో ఒక్క అడుగు మాత్రమే చూపిస్తాడు, తర్వాత అడుగు మాత్రమే చూపిస్తాడు. అందుకే విశ్వాసం అనేది దేవునిపై ఆధారపడి జీవించే జీవితం. రాత్రి చీకట్లో కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు హెడ్లైట్లు మొత్తం రహదారిని చూపించవు కదండి. మహా అయితే ఒక 200 మీటర్లు చూపిస్తాయేమో, మంచి పవర్ఫుల్ హెడ్లైట్స్ పెట్టుకుంటే కారుకి. అంతకంటే ఎక్కువ దూరం చూపించలేవు కదా దారి. కాబట్టి మనం అంత చీకట్లో కారులో ప్రయాణం చేస్తూ కొద్ది మాత్రమే చూపించే ఆ హెడ్లైట్లు కొద్ది మాత్రం మార్గాన్ని చూపించే హెడ్లైట్లు ఉపయోగించుకొని దాన్ని నమ్మేసి మనం రాత్రులు ఎంతమంది మీ రాత్రులు ప్రయాణాలు చేయట్లేదండి? చీకట్లో భయం లేకుండా వెళ్ళట్లేదా మనం?
అంత కొద్ది ఎందుకు వెళ్తున్నాం అట్లా? కొద్ది కొద్దిగా మెలుగు ఈ హెడ్ లైట్లు కొద్ది కొద్ది దూరం మాత్రమే వెలుగు చూపించినా గమ్యస్థానానికి చివరికి చేరుస్తాయన్న నమ్మకం మనకుంది. అందుకే మనం చివరి గమ్యస్థానం కూడా చేరుకుంటాం. మరి ఇంత సింపుల్ విషయంలో మనకు అంత అవగాహన ఉన్నవాళ్ళం అంత గొప్ప దేవుని విషయంలో ఎందుకు కొన్నిసార్లు భయపడతాం? దేవుడు కూడా అంతే, అలాగే చేస్తాడు. మన జీవితం అంతా ఒకేసారి చూపించడు, మన పరిచర్య ఎండింగ్ అంతా ఒకేసారి చూపించడు. ఈ రోజు వేయవలసిన అడుగును మాత్రమే చూపిస్తాడు, మిగిలిన దారిని సమయం వచ్చినప్పుడు తెలియజేస్తాడు. విశ్వాసం అంటే దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడో పూర్తిగా తెలియకపోయినా ఆయన చేతిని పట్టుకొని ముందుకు సాగడం. ఇది ఇంకొక రకమైన పరీక్ష. ఇంకొక పరీక్షను చూద్దాం, మూడో పరీక్ష. అది ఆలస్యమయ్యే వాగ్దానం నెరవేర్పు. A delayed promise, a fulfillment of delayed promise. Sorry, a delayed fulfillment of promise. అది కరెక్ట్. మొదటి పరీక్షలో దేవుడు మనకు కొత్త బాధ్యతను అప్పగించాడు. రెండో పరీక్షలో దేవుడు దిశనే మార్చేశాడు, జీవిత దిశనే. ఈ మూడో పరీక్షలో మన హృదయం ఎంతగా దేవుని నమ్ముతుందో పరీక్షించే పరీక్ష ఇది. ఈ పరీక్ష జరుగుతున్నప్పుడు ప్రభా ఎప్పుడు అని అడిగే ప్రశ్న మన చేత అడిగిపించే పరీక్ష ఇది. అయితే దానికి సమాధానంగా దేవుడు కాదు అనకుండా, నో అనకుండా వేచి ఉండు అంటా ఉంటాడు, వెయిట్ అంటాడు. ఈ వెయిట్ అనే పదం మనకు నచ్చదు, మనకి చాలా కష్టమైన విషయం. కొన్ని సీజన్స్లో పరిచయలో ఉన్న నా పరిచయలో ఉన్న కొన్ని సీజన్స్లో, ఈవెన్ ఈ సీజన్లో కూడా దేవుడు నేను ఆలోచించే కొన్ని ఆలోచనలకు పదే పదే వెయిట్ అని చెప్తున్నాడు. నాకు ఎదురుగా నీడ్ కనపడుతుంది, ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఉంది, ఏదైనా చేయగలను అన్న కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, ఇది మంచిదే, దేవుని కార్యమే, దైవ కార్యమే ఇది అని నాకు తెలుసు. కానీ పదే పదే పరిశుద్ధాత్మ దేవుడు వేచి ఉండు అని అడుగుతున్నాడు. ఆ వేచి ఉండడం చాలా కష్టతరమైన పని. మనకేమో మన ప్రార్థనలు వెంటనే నెరవేర్చబడాలి, వెంటనే నెరవేరాలని ఆశ, అలానే కోరుకుంటాం. కానీ దేవునికి ఒక సమయం ఉంది, ఆ సమయమే ఉత్తమమైన సమయం. ఇదే అబ్రాహామును చూడండి, ఆయనకేమో గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. 2వ వచనంలో, 12వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేయుదును అన్నాడు. గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. అబ్రాహాముకి పిల్లలే లేరు, గొప్ప జనాంగంగా మారాలి అంటే ఒకళ్ళన్నా పుట్టాలి మొదట, ఖచ్చితంగా. అక్కడి నుంచే కదా గొప్ప జనాంగంగా మారే అవకాశం ఉంది. కానీ ఆ వాగ్దానం వెంటనే నెరవేరలేదు. 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, సుమారు 20 సంవత్సరాలు అబ్రాహాం ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ వాగ్దానపు ప్రారంభంకి, వాగ్దానపు నెరవేర్పు కూడా కాదు, ఆ వాగ్దాన ప్రారంభానికి. గొప్ప జనాంగం అన్నాడు, గుర్తుపెట్టుకున్న మాట. గొప్ప జనాంగం అవ్వాలి అంటే ఒక వ్యక్తి ద్వారా బయట రావాలి. ఇప్పుడు ఒక్క వ్యక్తి పుట్టడానికి ఈ 25 సంవత్సరాలు వెయిట్ చేస్తే గొప్ప జనాంగం మారాలంటే ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ ఆయన వయసు పెరిగింది, శారా వయసు పెరిగింది. మానవ రీత్యా మాట్లాడాలంటే ఆ వాగ్దానం నెరవేర్చే అవకాశమే లేకుండా పోయింది. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని అబ్రాహాం విడిచిపెట్టలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయంలోనే 9-10 వచనాల్లో అబ్రాహాం గురించి మాట్లాడుతూ, వాగ్దాన దేశమునందు పరదేశి వలె గుడారములలో నివసించను అబ్రాహాము దేవుడు నిర్మించిన నిత్యమైన పునాదులు గల పట్టణమును అతను ఎదురుచూచు ఉండెను. ఉండేదేమో టెంపరీ రెసిడెన్సీలో, కానీ వెయిట్ చేసేది ఇటర్నల్ రెసిడెన్సీ కోసం. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి, అబ్రాహాం పరిస్థితి. టెంపరీ రెసిడెన్సీలో ఉన్నప్పుడు
స్థిరంగా ఉన్నామా లేదా అన్న ఆలోచన ఎప్పుడూ ఉంటుంది, మనకి భయంగానే ఉంటుంది. ఎందుకంటే టెంపరీ కదా. గుడారాలు టెంపరీ రెసిడెన్సీకి సూచనలు అయితే అబ్రాహాం ఎదురు చూస్తుంది పర్మనెంట్ రెసిడెన్సీ కోసం. అయినా వెయిట్ చేశాడు, వెయిట్ చేస్తూనే ఉన్నాడు. పరిస్థితులు తాత్కాలికంగా కనపడ్డాయి, ఈ పునాదులు స్థిరంగా లేకుండానే కనపడుతున్నాయి. అంటే రూట్స్ కరెక్ట్గా సెట్ అవడానికి ప్లేస్ కాదు అయినట్టు అనిపించని స్థితి అది. అయినా కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. చాలాసార్లు మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. ప్రభువా నా ప్రార్థనకి ఎప్పుడు సమాధానం ఇస్తావు అని అడుగుతాం. నా కుమారుడు ఎప్పుడు రక్షింపబడతాడు, నా కుమార్తె ఎప్పుడు రక్షింపబడుతుంది, నా బిడ్డ వివాహం ఎప్పుడు జరుగుతుంది, నా ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుంది, మా సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, నా పరిచర్య ఎప్పుడు ఫలిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు ఎన్నిసార్లు అడుగుంటామో మనం దేవుణ్ణి. ఎప్పటి నుంచో వేచి ఉన్నాం కదా. కొన్నిసార్లు రోజులు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి. మొదట్లో ఉన్న విశ్వాసం తగ్గుతూ వస్తుంది. అప్పుడు మన హృదయంలో సందేహాలు మొదలవుతాయి. అసలు దేవుడు నా ప్రార్థన విన్నాడా, ఆయన నన్ను మర్చిపోయాడా? కానీ మనం చూసే ఒక వాస్తవం పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు, ఆయన సమయానికి మాత్రమే పనిచేస్తాడు. దేవుని ఆలస్యం ఖచ్చితంగా నిరాకరణ అయితే కాదు, కానీ ఆయన సమయం కోసం వేచి ఉండడం. మనకు ఆలస్యంగా అనిపించే ఈ స్థితి దేవుడు మనల్ని సిద్ధపరిచే ప్రక్రియ కావచ్చు. కొన్నిసార్లు దేవుడు మనకివ్వబోయే ఆశీర్వాదాన్ని సిద్ధపరుస్తున్నాడు ఈ సమయంలో. మరికొన్నిసార్లు దేవుడు ఆ తను ఏదైతే సిద్ధపరిచాడో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనల్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది ఎప్పుడు. ఐదర్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ద బ్లెస్సింగ్ టు గివ్ ఇట్ టు అస్, ఆర్ హీస్ ప్రిపేరింగ్ అస్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ టు అస్. ఈదర్ వే వేర్ ఇన్ ద వెయిటింగ్ పీరియడ్. ఈ వేచి ఉండే కాలం కూడా దేవుని పాఠశాలే. ఇక్కడ మనం సహనాన్ని నేర్చుకుంటాం, వినయాన్ని నేర్చుకుంటాం, దేవునిపై ఆధారపడి జీవించడం నేర్చుకుంటాం, విశ్వాసంలో స్థిరపడటం నేర్చుకుంటాం. ఆశీర్వాదం పొందుకునే సమయానికి మనం రెడీగా ఉంటాం. రైతు విత్తనాన్ని నాటిన వెంటనే రెండో రోజు పంట కోసం వెళ్ళాడు కదండి. అలా వెళ్తే పిచ్చోడు అంటాం మనం. ఎందుకు? ఈ దినం నేను విత్తితే దానికి కొంత సైన్ పడుతుంది, ఆ విత్తనం చావాలి, అందులోంచి మొలక రావాలి, అది బయటికి రావాలి, అది ఎదగాలి, ఎదిగి పంట చేతికి వచ్చే సమయానికి టైం ఉంటుంది, టైం పడుతుంది అన్న వాస్తవం మనకు తెలుసు. కానీ చాలాసార్లు మన ప్రార్థనల విషయంలో కూడా మనం ఈ విషయం తెలిసి కూడా ఆపోజిట్గా వ్యవహరిస్తాం, ఫూలిష్గా. ఇవాళ ప్రార్థన చేసి రేపటికల్లా దేవుడు ఖచ్చితంగా సమాధానం చెప్పేయాలి అని. మన ప్రార్థనలు దేవుని చేతిలో విత్తనాలు లాంటివి. విత్తనాలు నేలలో కనిపించకుండా ఎలా పనిచేస్తున్నాయో, ఫలించడానికి సిద్ధపడుతున్నాయో, మన ప్రార్థనలు కూడా దేవుని చేతిలో ఫలించబడటానికే సిద్ధపడుతున్నాయి. మనకు కనపట్లేదు, కానీ దేవుడు మన జీవితంలో పనిచేస్తూనే ఉంటాడు. మనకు కనిపించకపోయినా దేవుడు పనిచేయడం మాత్రం ఆపడు. విశ్వాసం అంటే దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడో తెలియకపోయినా ఆయన సమయాన్ని నమ్మి ఎదురు చూడటం. విశ్వాసం అంటే తొందరపడకపోవడం. కరెక్ట్గా చెప్పాలంటే దేవుని సమయం కంటే ముందుగా పరిగెత్తకుండా పోవడం. ఆయన సమయం ఉత్తమం అని నమ్మి ఆయన సమయం కోసం ఎదురు చూడటం. అందుకేనేమో ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు యెషయా గ్రంథం ద్వారా. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎరుగుదురు.
అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని చక్కటి మాట అండి అది. నాట్ ఓన్లీ వీ గెట్ న్యూ స్ట్రెంగ్త్, వి గెట్ న్యూ పవర్. ఇప్పుడు 4వ పరీక్ష. ఈ 4వ పరీక్ష మన జీవితంలో అత్యంత క్లిష్టమైన ప్రశ్నను బయటికి తీసుకొస్తుంది. ప్రభా, ఇది ఎలా సాధ్యం అని మన చేత అనిపించే పరీక్షది. పరిష్కారం కనిపించని సమస్య, ఆ టెస్ట్ ఆఫ్ అన్సాల్వబుల్ ప్రాబ్లం. మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. అవి మన జ్ఞానానికి, అనుభవానికి, శక్తికి మించినగా అనిపిస్తాయి. ఎంత ఆలోచించినా మార్గం కనిపించదు, ఎంత ప్రార్థించినా సమాధానం కనిపించదు, రాదు. అప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. ప్రభా, ఇది ఎలా సాధ్యం, ఎలా జరుగుతుంది? ఇదే విశ్వాసానికి వచ్చే ఎలా అనే పరీక్ష. అబ్రాహాము జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. దేవుడు అతనికి నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని వాగ్దానం చేశాడు. కానీ అప్పటికే అతనికి దాదాపు 100 సంవత్సరాలు. శారా వృద్ధురాలు. మానవ దృష్టిలో మనం అనుకున్నట్టుగా అసాధ్యమైన విషయం. కానీ దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి వాగ్దానాలు చేయడు కదండి. ఈ విషయం మనం ఎందుకు మర్చిపోతాం? దేవుడు మన సామర్థ్యాలను బట్టి వాగ్దానం చేయడు. ఆయన సర్వశక్తిమంతుడు గనక ఆయన సర్వశక్తిని బట్టి వాగ్దానాలు చేస్తాడు. ఇప్పుడు ఆయన సర్వశక్తిని బట్టి వాగ్దానాలు చేసే దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు గనక చేసిన వాగ్దానం నెరవేర్చగలనన్న కాన్ఫిడెన్స్ ఆయనకుంది కనుక ఆయన చేస్తాడు ఆ మాట. ఈ విషయం మనం ఎలా మర్చిపోతాం? ఎందుకు మర్చిపోతాం? యాక్చువల్గా ఎప్పుడూ మర్చిపోతూనే ఉంటాం. అందుకే ఎలా సాధ్యం దేవా అని అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఈ శక్తి పొందెను అనే మాట కీలకం అండి. ఇక్కడ తనకు శక్తి లేదు, కానీ దేవుడు శక్తిమంతుడని నమ్మింది గనక శక్తి పొందింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. శారా తన పరిస్థితులు కాకుండా వాగ్దానం చేసిన దేవుణ్ణే చూసింది. అందుకే అసాధ్యం అద్భుతంగా మారింది. ఈరోజు మీ జీవితంలో కూడా అలాంటి సమస్య ఉండొచ్చు. కుటుంబంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, సంఘంలో కావచ్చు. మీకు దారి కనిపించకపోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం లేదు అనిపించవచ్చు. కానీ దేవునికి దారి లేని పరిస్థితి ఒక్కటి కూడా లేదు. అసలు దేవునికి దిక్కుదోచని స్థితి అనేది లేదు కదండి. మనకు ఎలా తెలియకపోవచ్చు, కానీ మన దేవునికి ఎలా చేయాలో బాగా తెలుసు. దేవుడు చాలాసార్లు సమస్యని వెంటనే తొలగించడు. ముందుగా మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఎందుకంటే ఆయనకు అద్భుతం చేయడం మాత్రమే కాదు, అద్భుతాన్ని నమ్మే విశ్వాసాన్ని మనలో నిర్మించడం ముఖ్యం ఆయనకు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పార్ట్. God is capable of doing impossible things, and he can do it just like that. But God is set about building faith inside us to believe for the impossible things. విశ్వాసం అంటే ఎలా తెలియకపోయినా దేవుడు తన మార్గంలో కార్యాన్ని చేస్తాడని ఎదురుచూడటం. 5వ పరీక్ష. 5వ పరీక్ష మనల్ని బాధపెట్టే పరీక్ష, గాయపరిచే పరీక్ష. అదేంటంటే అర్థం కాని నష్టం జరిగే పరిస్థితుల్లో మన జీవితం ఉండడం. కొన్ని నష్టాలు మనకు అర్థం కావు. ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ సెన్స్లెస్ ఫెయిత్, సెన్స్లెస్ లాస్. జీవితంలో కొన్ని నష్టాలకు మన దగ్గర సమాధానాలు ఉండవు.
ఎందుకు నష్టపోయాము అన్నదానికి సమాధానం ఉండదు. ఇప్పుడు ఒక పోటీలో పాల్గొన్నారు అనుకోండి, ఆ పోటీలో అదే పోటీ అయినా ఉండొచ్చు, ఆ పోటీలో మీరు ఓడిపోయారు అనుకోండి, జనరల్గా మనం చేసే పని ఏంటంటే ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయాము అని వెనక్కి వెళ్ళి మనల్ని మనం మూల్యాంకనం చేసుకుంటాం. వి ఇవాల్యుయేట్, వి చెక్, ఓకే ఎక్కడ తప్పుడు స్టెప్లు వేసాము, ఎందుకు నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ తప్పుడు చేయకుండా కరెక్ట్గా చేసి విజయం సాధించాలన్న ఉద్దేశంతో మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం ప్రతిదీ. విశ్వాస జీవితంలో కూడా అలానే చేస్తాం. కొన్నిసార్లు పరిచయలో కొన్ని నిర్ణయాలు చేస్తాం, కుటుంబానికి విషయానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు చేస్తాం, డబ్బుతో కొన్ని నిర్ణయాలు చేస్తాం, కొన్ని ఇన్వెస్ట్మెంట్లు క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాం. మన జీవితంలో కొన్ని విషయాల్లో స్టెప్స్ ఆలోచించుకొని చేస్తాం. అందులో నష్టం జరిగింది అనుకోండి, ఎందుకు జరిగింది అని ఆలోచించుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. కానీ కొన్ని కొన్ని నష్టాలు, మన జీవితంలో జరిగే కొన్ని నష్టాలు అన్ఎక్స్ప్లెయినబుల్గా ఉంటాయి. ఎందుకు జరిగిందో తెలియదు. దేవుని చిత్త ప్రకారం దేవునికి ప్రార్థించి దేవుడు మార్గాలు తెరిచాడని నమ్మి, ఈ దేవుడు రిసోర్సెస్ దేవుడే ఇచ్చాడని నమ్మి ఆ రిసోర్సెస్ని ఉపయోగించి కొన్ని నిర్ణయాలు చేస్తామనుకోండి, పరిచయలో కానీ కుటుంబానికి సంబంధించి కానీ బిడ్డల విషయంలో కానీ, సడన్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేని తీవ్ర నష్టం జరిగినప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం ఉండదు, మనకు ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఎందుకు జరిగిందో అర్థం కాదు. కొన్ని ప్రశ్నలకు లోకంలో జవాబులు ఉండవు, ఈ లోకంలో జవాబులు అయితే దొరకవు. అలాంటి దొరకని స్థితి ఉన్నప్పుడు, సమాధానం తెలియని స్థితిలో ఉన్నప్పుడు మన హృదయంలో ఉండే ప్రశ్న, ప్రభువా ఎందుకు జరిగింది ఇది, ఎందుకు నేను ఇంతగా ఇష్టపడే ఈ వ్యక్తి మరణించాడు, నా కంటంలోని ఈ వ్యక్తి ఎంత వాల్యుబుల్, ఎంత విలువైన వ్యక్తి, మంచి వ్యక్తి కదా, ఎందుకు తీసేసుకున్నావు దేవా, ఇంత కష్టపడి ఇంతకాలం ఇది నీవు ఇచ్చిన దర్శనం అని నమ్మి ఈ దర్శనం వైపు నీకు ఎంతో త్యాగం చేసి ఈ దర్శనం విషయంలో ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వస్తే, ఇంత శ్రమలు అనుభవిస్తే ఎందుకు ఈ దర్శనం నెరవేర్చబడలేదు దేవా, ఎంతో కష్టపడి చదివి ప్రార్థించి తెచ్చుకున్న ఉద్యోగం కదా, ఈ ఉద్యోగం ఎలా పోయింది, ఇంతకాలం విశ్వాసంతో ఉన్నా, ఇంతకాలం నీ చిత్తానుసారంగా నడిచి విధేయత చూపించిన ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రశ్నలు అడిగిన మొదటి వ్యక్తులు మనం కాదండి, మనం మాత్రమే కాదు. దేవుని కోసం ఎంతో త్యాగాలు చేసి దేవుని పేరట ఎన్నో గొప్ప కార్యాలు చేసిన మహానుభావులు, విశ్వాస వీరులను పిలువబడే వాళ్ళందరూ ఇలాంటి పరీక్షలను ఎదుర్కొన్నారు, ఇలాంటి ప్రశ్నలు అడిగారు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత దేవుడు అబ్రాహాముకి ఇస్సాకునిచ్చాడు. అదే కుమారుని ద్వారా గొప్ప జనాంగం పుట్టబోతుందన్న నమ్మకం వాగ్దానం చేశాడు. అబ్రాహాం నమ్మాడు. కానీ అదే వాగ్దానం చేసిన దేవుడు ఒకరోజు అదే కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమని అడిగాడు. నీ కుమారుడు నాకు బలిగా అర్పించన్నాడు. అది మనం ఆ పరిస్థితిలో ఉంటే, అండ్ ఐఎమ్ ష్యూర్ అబ్రహాం ఆల్సో ఈజ్ ఇన్ ద సేమ్ పొజిషన్, యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ అ లాజిక్ బిహైండ్ ఇట్. ఎందుకు ఇచ్చామంటాడు, అదేంటి ఇంతకాలం వెయిట్ చేసింది, 25 సంవత్సరాలు వెయిట్ చేస్తే చివరికి ఇది చేతికొచ్చింది, ఇప్పుడు అసలు నా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది, ఒక మంచి రోజులు వచ్చినాయి అని నేను నమ్మే స్థితి ఇది, ఈ టైంలో ఇచ్చామంటాడేంటి? అబ్రాహాముకి అర్థం కాలేదు, దేవుడు కారణాన్ని చెప్పలేదు. మనం ఆదికాండం 21వ అధ్యాయం చదివితే మనకు తెలుసు ఆ కారణం ఏంటో. మొదటి వచనంలోనే దేవుడు అబ్రాహాం విశ్వాసాన్ని పరీక్షించదలుచుకున్నాను కనుక అబ్రాహామును అడిగాడు అన్న విషయం మనం చదివాం, కానీ అబ్రాహాంకి తెలియదు కదా.
దేవుడు దాని విషయంలో వివరణ ఇవ్వలేదు, కేవలం విధేయత మాత్రమే కోరాడు. అబ్రాహాముకు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం లేకపోయినా దేవుని స్వభావం విషయంలో అవగాహన కలిగి ఉన్నాడు. దేవుని స్వభావం మాత్రం తెలుసుకున్నాడు. అందుకే దేవుని నమ్మి ముందుకు నడిచాడు. ఈ విషయాన్ని ఎంత చక్కగా హెబ్రీ పత్రికలో గ్రంథకర్త వివరించాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి, అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను, ఎవడు ఆ వాగ్దానములను సంతోషంగా అంగీకరించనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడు అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. చూడండి, ఇక్కడ దేవుని స్వభావాన్ని నమ్మాడు గనక జరగబోయే నష్టం అబ్రాహాంకి ఇంకా రాలేదు, కానీ మనకు జరిగిపోయి ఉంటుంది నష్టం. మనలో కొంతమందికి అలాంటి తీవ్రమైన నష్టం జరిగి ఉంటుంది. దానికి సమాధానం వివరణ లేకపోయినా దేవుని స్వభావం సరైందే, మంచిదే అన్న విషయంలో అవగాహన ఉంది కనుక అబ్రాహాము ఒక అద్భుతాన్ని చూశాడు. ఆ దినం చివరకు దేవుడే ఇస్సాకును కాపాడి ప్రత్యామ్నాయ బలిని సిద్ధం చేశాడు. మన జీవితంలో ఎందుకు అనే ప్రశ్నకు దేవుని వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ప్రతి పరిస్థితిలో కూడా తన సన్నిధిని మాత్రం ఎప్పుడు దూరం చేయడు. మనకు కారణం అర్థం కాకపోయినా ఆయన హృదయాన్ని నమ్మవచ్చు. మనకు వివరణ లేకపోయినా ఆయన ఉద్దేశం మంచిదేనని విశ్వసించవచ్చు. మనకు దారి కనిపించకపోయినా ఆయన చేతిలో మన జీవితం సురక్షితంగా ఉందని నిశ్చయంగా చెప్పచ్చు. విశ్వాసం అంటే ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం దొరకపోయినా దేవుని ఉద్దేశాన్ని నమ్మి నిలబడటం. ప్రతి పరీక్ష వెనక ఒక ఉద్దేశం ఉంది, ప్రతి కన్నీటి వెనక దేవుని చేయి ఉంది. ఈరోజు మీకు సమాధానం దొరక్కపోయినా రేపు దేవుని విశ్వసనీయతను మీరు సాక్ష్యంగా చెప్పే రోజు వస్తుంది. 6వ పరీక్ష, a prolonged pain, the test of a prolonged pain. దీర్ఘకాలంగా బాధిస్తున్న బాధ. మన జీవితంలో కొన్ని బాధలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి అనుకోండి. కొన్ని బాధలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి, కానీ కొన్ని బాధలు మనతో సంవత్సరాల తరబడి ఉంటాయి. కొన్ని గాయాలు మందులతో నయమవుతాయి, కానీ కొన్ని గాయాలు ఎప్పటికీ తొలగించబడకుండానే ఉన్నట్టుగా ఉంటాయి. తొలగించబడవేమో అన్న భావన మనలో తీసుకొచ్చే గాయాలు. దేవుడు వాటిని తొలగిస్తాడు అని మనం నమ్మినా ఆయన తొలగించట్లేదు. ఇలాంటి గాయాలు ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో కొనసాగుతున్న సంఘర్షణలు కావచ్చు, పరిచర్యలో ఎదురయ్యే నిరుత్సాహం కావచ్చు, మన మనస్సులను నొప్పించే విమర్శలు కావచ్చు, లేదా మనం దేవుని కోసం మోసే ఒక భారమైన సులువు కావచ్చు. మన హృదయంలో అప్పుడు రేకెత్తే ప్రశ్న, ప్రభువా ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న. ఇదే విశ్వాసానికి వచ్చే ఎంతకాలం అనే పరీక్ష. మోషేని చూసామనుకోండి, మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంత గొప్ప నాయకుడిగా ఉన్నాడండి మోషే. దేవుడు మోషేను గొప్ప నాయకుడిగా ఉపయోగించుకున్నాడు. కానీ మోషే నాయకత్వ ప్రయాణాన్ని గమనిస్తే ఎక్కడా అతని జీవితం సుఖంగా కనపడదు. ఎప్పుడు అపార్థాలు, విమర్శలు, నిందలు, తిరుగుబాట్లు, ఒకటి తర్వాత ఒకటి వచ్చే కష్టాలు, కష్టమైన పరిస్థితులు, ఎదుర్కొనే పరిస్థితులు, నిరాశలు, ఇవన్నీ అతని జీవితంలో భాగమయ్యాయి. ముఖ్యంగా నాయకత్వ జీవితంలో భాగమయ్యాయి. అయినా మోషే వెనుదిరిగి వెళ్ళలేదు. హెబ్రీ పత్రికలోనే మనం చదువుతూ ఉంటే ఇంకా 24 నుంచి 26 వచనాల్లో చదివితే గ్రంథకర్త ఏమంటాడంటే, అతను ఐగుప్తు ఐశ్వర్యాన్ని కంటే దేవుని చిత్తాన్ని ఎక్కువగా విలువైందిగా ఎంచుకున్నాడు అంటాడు.
ఐగుప్తులో తన జీవితం కంటే కూడా, సుఖంగా ఉన్న తన జీవితం కంటే దేవుని చిత్తం ముఖ్యమైంది అని ఎంచుకున్నాడు కనుక మోషే విశ్వాసవీరుడయ్యాడు. తాత్కాలిక సుఖాల కోసం కాదు, నిత్యమైన ప్రతిఫలం కోసం జీవించాడు. దేవుని సేవలో ఒక గొప్ప సత్యం ఉంది. ప్రతిరోజు మనకు ఉత్సాహంగా అనిపించదు. ప్రతి ఆదివారం బోధించాలనే ఉత్సాహం కూడా ఉండకపోవచ్చు. ప్రతి విమర్శకు ప్రేమతో స్పందించడం ఓ పెద్ద పోరాటంలా అనిపించవచ్చు. సులభం కాదు కదా. ప్రతిరోజు ప్రార్థన చేయడం ఒక్కోసారి కష్టతరం అనిపించవచ్చు, పెద్ద పోరాటంలా అనిపించవచ్చు. కానీ విశ్వాసం అనేది భావోద్వేగాల మీద ఆధారపడి ఉండదు. ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ అవర్ ఇమోషన్స్. విశ్వాసం అనేది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ముందుకు నడవడం. పరిస్థితులు మారకపోయినా దేవుడు మారలేదని తెలుసుకొని ముందుకు సాగడమే నిజమైన విశ్వాసం. దేవుడు కొన్నిసార్లు బాధను వెంటనే తొలగించడు. ఎందుకంటే బాధ ద్వారా మనలో నిలకడను, సహనాన్ని, ఆత్మీయ పరిపక్వత నిర్మిస్తున్నాడు గనక. బాధ తాత్కాలికమే, కానీ ఆ బాధ ద్వారా దేవుడు నిర్మించే వ్యక్తిత్వం నిత్యమైంది. విశ్వాసం అంటే ఎంతకాలం అన్న ప్రశ్నకు సమాధానం లేకపోయినా దేవునితో కలిసి ముందుకు సాగడం, వెనుక్కు తగ్గకుండా, విసుక్కుండా, నిరుత్సాహపడకుండా దేవుడు చెప్పిన మార్గంలో స్థిరంగా కొనసాగడమే నిజమైన విశ్వాసం. ఈ 6 పరీక్షలను మనం గమనిస్తే ప్రతి పరీక్షలో ఒక ప్రశ్న కనిపిస్తుంది మనకి. క్రొత్త బాధ్యత అప్పగించినప్పుడు ఏమిటి అన్న ప్రశ్న, క్రొత్త మార్పు, పెద్ద మార్పు జీవితంలో వచ్చినప్పుడు ఎక్కడికి అన్న ప్రశ్న, వాగ్దాన నెరవేర్పు ఆలస్యమైనప్పుడు ఎప్పుడు అనే ప్రశ్న, పరిష్కారం కనిపించిన సమస్య ఎదురైనప్పుడు ఎలా అన్న ఆలోచన, అర్థం కాని, వివరణ ఇవ్వలేని సమస్య, నష్టం జరిగినప్పుడు ఎందుకు అన్న ప్రశ్న, దీర్ఘకాలంగా కొనసాగుతున్న బాధ ఉన్నప్పుడు ఎంతకాలం అన్న ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడు. కానీ ప్రతి పరీక్షలో ఒక గొప్ప ఆహ్వానాన్ని మాత్రం ఇస్తాడు. నన్ను నమ్ముతావా? విశ్వాసం అంటే అన్ని ప్రశ్నలకు జవాబులు తెలిసి దేవుణ్ణి అనుసరించడం కాదు కదా. జవాబులు తెలియకపోయినా ఆయన నమ్మి ముందుకు కొనసాగడం. అదే అబ్రహాం చేసింది, సేరా చేసింది, మోషే చేసింది. అందుకే వారు దేవుని దృష్టిలో విశ్వాసవీరులుగా నిలిచారు. దేవుడు మనల్ని శిక్షించటం కోసం పరీక్షించట్లేదు కదా, మనల్ని పరిపక్వులుగా తీర్చిదిద్దడానికి పరీక్షిస్తున్నాడు. బంగారాన్ని అగ్నిలో శుద్ధి చేసినట్టే విశ్వాసాన్ని పరీక్షల ద్వారా శుద్ధి చేస్తాడు. కాబట్టి పరీక్ష వచ్చినప్పుడు నిరాశపడకండి, భయపడకండి, దేవుని చేయి విడిచిపెట్టకండి. ఎందుకంటే ప్రతి పరీక్ష వెనక ఒక ఉద్దేశం ఉంది, ప్రతి కన్నీటి వెనక ఒక ఆశీర్వాదం ఉంది, ప్రతి నిరీక్షణ వెనక దేవుని పరిపూర్ణ సమయం ఉంది. చివరికి అది మనల్ని ఒక గొప్ప సాక్ష్యం చెప్పే స్థితిలోకి తీసుకువెళ్తుంది. ప్రభువా, జరుగుతున్నప్పుడు నాకు అవన్నీ అర్థం కాలేదు, కానీ నేను నిన్ను నమ్మాను, నీవు నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదు అన్న సాక్ష్యం. అదే నిజమైన విశ్వాసం. ఏమిటి తెలియకపోయినా దేవుణ్ణి అనుసరించడం, ఎక్కడికి తెలియకపోయినా దేవుని నడిపింపును దేవుని చేయబట్టుకుని ఆయనతో నడవడం, ఎప్పుడు అని తెలియకపోయినా దేవుని సమయం కోసం ఎదురు చూడటం, ఎలా తెలియకపోయినా ఆయన అద్భుతం చేయగలడని నమ్మడం, ఎందుకు తెలియకపోయినా దేవుని సంపూర్ణ ఉద్దేశాన్ని నమ్మడం, ఎంతకాలం అని తెలియకపోయినా నిలకడగా ఆయన విశ్వాసంలో కొనసాగడం. అలాంటి విశ్వాసాన్ని దేవుడు మనందరిలో నిర్మించి మన జీవితాలను కూడా పరిపక్వతలోకి తీసుకువెళ్ళాలని నా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినాన్ని బట్టి నీవు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు. నాతో మాట్లాడినందుకు వందనాలు. నాకు మరొకసారి ప్రభా, నేను
ఎదుర్కొనే ఈ పరీక్షలు ఎందుకో జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. నువ్వేం చేస్తున్నావో నమ్మి నీ చేయి పట్టుకొని నీ మీద ఆధారపడి నీ సమయం కోసం ఎదురు చూస్తూ నీ శక్తితో నీ శక్తి ఆ, నీ ఆ, నీ శక్తితో జరగబోయే కార్యాన్ని చూడటానికి నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. ఈ దినాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ ఏసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. చాలా చక్కని మరి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. మరి దాని ద్వారా మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున బ్రదర్. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుని దాసులు చెప్పిన అనేక విషయాలు బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనకి నూతనమైన బాధ్యతలు దేవుడు అప్పగించవచ్చు. అదేవిధంగా ఒక నూతనమైన మార్గదర్శకత్వం దేవుడు మనకి ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో కొన్నిసార్లు అవి చాలా కాలం నుంచి మనం ఎదురు చూడాల్సిన అవసరం రావచ్చు. అదేవిధంగా దేవుని యొక్క ఆశీర్వాదం కోసం అది ఎప్పుడు జరుగుద్దని ఎదురు చూడవచ్చు. కొన్నిసార్లు యొక్క పరీక్షలు అనేవి కొంచెం బాధాకరంగా ఈ విధంగా అయితే అబ్రహాము ఇస్సాకు కోసం కనిపెట్టిన తర్వాత ఇస్సాకుని దహన బలిగా అర్పించమని దేవుడు అడగవలసిన పరిస్థితులు. అదేవిధంగా చాలా కాలం మనం బాధలో ఉండొచ్చు, అదేవిధంగా దీర్ఘకాలం సమస్యల్లో ఉండొచ్చు. మన విశ్వాసాన్ని కొన్నిసార్లు అది ఎలా జరుగుద్ది అనే విషయం తెలియకపోవచ్చు. అది ఎంతకాలం అనే దానికి ప్రశ్న సమాధానం లేకపోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయం మనకి తెలియకపోవచ్చు. అంతేకాకుండా అవి జరగడానికి ఎంత టైం మనకు పడుతుందనే విషయం కూడా తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు అనే విషయాన్ని గ్రహించి హౌ, వెన్, వై, వాట్ అనేది తెలియకుండా జస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్ అండ్ ఫాలో హిమ్. ఎందుకంటే ప్రతి పరీక్ష మన దీవెని తీసుకొచ్చేదే, ప్రతి పరీక్ష మన విశ్వాసాన్ని స్థిరపరిచేది, బలపరిచేది, అదేవిధంగా దాన్ని అభివృద్ధి పరిచేదే. కాబట్టి కేవలం నమ్మి దేవునితో నడవగలిగే కృప, అంతేకాకుండా దేవునిలో బహుబలంగా ఉండగలిగే కృప, మన జీవితంలో ఏం జరిగినా దేవుడు మనకు మంచిగా చేస్తాడని నమ్మి విశ్వాసంలో ముందుకు సాగగలిగే కృప కానీ మాకు నమ్మగలిగితే మన జీవితంలో కొన్నిసార్లు మన శ్రమలే దేవుడు సాక్ష్యాలుగా దేవుడు తయారు చేస్తాడు. అంతేకాకుండా ఆ శ్రమల్లో కూడా దేవుడు చేసే మంచి పని ఏంటంటే మన విశ్వాసాన్ని కడతాడు ఆయన. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ బిల్డర్స్ అవర్ ఫెయిత్. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతున్నాడో, ఎప్పుడు చేయబోతున్నాడో, ఎలా చేయబోతున్నాడో మనకు తెలియదు. కానీ సో దేవునికి తెలుసు. కాబట్టి సో దేవుని యొక్క, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు కాబట్టి. అంతేకాకుండా ఇంకో మాట ఏంటంటే కొన్నిసార్లు మన ఆలస్యం అనేది దేవుడు ఒకటి మనకి ఇవ్వబోయే ఆశీర్వాదాలను సిద్ధం చేయడానికైనా దేవుడు సమయం తీసుకుంటాడు. లేదు దేవుడిచ్చే ఆశీర్వాదాలను రిసీవ్ చేసుకోగలిగే కృపలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అనేక ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పిన విధానం బట్టి దేవుని సేవకునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిస్థితులు ఏంటంటే నీ బంగారు పాదాలు పొందడం ప్రభా, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు తండ్రి. నీ దాసులు ప్రభా చైతన్య గారి ద్వారా ప్రభా మా విశ్వాసానికి సంబంధించిన అనేకమైన ప్రభా శ్రేష్టమైన విషయాలు తండ్రి అయ్యా నువ్వు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. నోవాహు ప్రభా అవి అంతకుముందు లేని ప్రభా బాధ్యతను ఈ విధంగా తండ్రి అప్పగించావు ప్రభా. అబ్రహాం జీవితంలో ఈ విధంగా దేవతన ప్రభా అనేక దేవతన ప్రభా పరీక్షలు గుండా తీసుకుని వెళ్ళావు. అనేక ఆత్మ సంబంధమైన విషయాలు తండ్రి నీ దోషం ద్వారా విన్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా జీవితంలో ప్రభా ఎప్పుడు, ఎలాగా, ఎందుకు ప్రభా, ఎప్పుడు జరుగుద్ది అనే విషయాలు తెలియపోయినప్పటికీ అయ్యా నీ మీద విశ్వాసం ఉంచు తండ్రి ప్రభా. ముందుకు సాగలే కృప మాకు అందరికీ దయచేయమని, అదేవిధంగా ప్రభా ఆలస్యం ప్రభా తన ప్రభా ఆశీర్వాదాలు సిద్ధపరచడానికి కానీ, మమ్మల్ని ఆశీర్వాదాల ప్రభా సూచన సిద్ధపరచడం కానీ అని సత్యాన్ని గ్రహించి అయ్యా ప్రభా ఆలస్యమైన దేవతన ప్రభా ఎందుకో తెలియపోయినా నువ్వైతే ప్రభా చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభా శక్తిమంతుడివి, సామర్థ్యం కలిగిన వాడు ప్రభా. ఆ విషయాన్ని ఒకటే నమ్మి ప్రభా అయ్యా నీ చేతిలో చేయి వేసి ముందుకు సాగే కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా వాక్యం చెప్పిన ప్రభా చైతన్య గారిని, అదేవిధంగా ప్రభా ఆయన సేవను, భార్యను, బిడ్డల్ని దీవించిన ఇంకా అనేక స్థలాల్లో బిడ్డ బహుబలంగా వాడబడుచుండగా ప్రభా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభా ప్రతిరోజు వాక్యం వినడానికి దేవతను ప్రభు ఈ ప్లాట్ఫామ్ మాకు ఏర్పాటు చేసిన బావి రత్నాకర్ గారిని, వారి కుటుంబాలు దీవించండి అయ్యా. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రదీప సిస్టర్ని, తేజ్ అప్రెంటిస్ గారిని, మిగిలిన కోర్టు టీం వారిని ప్రభా
దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం తెచ్చాను తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రశాంత్ శిష్యుని కూడా ప్రజలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా ప్రభా ఉదయకాల సమయం లేచి ప్రభా ప్రార్థించే తల్లులను ప్రభా తండ్రులు మాకు ఇచ్చా ప్రభా వారందరిని పేరు పేరు దీవించండి. అదేవిధంగా ప్రభా రమణ మేగడ గారి యొక్క కుమార్తె వివాహం కోసం ప్రార్థన చేస్తున్నాను తను చేతనకు అప్పగిస్తున్నాం ప్రభా. స్వానుకూలమైన పరిస్థితిని ప్రభా దయచేయండి. అదేవిధంగా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రమణ మేగడ గారిని, అదేవిధంగా ప్రభా కాట్నాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కిరణ్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభా జీవనంద్ కుమార్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ప్రభా రాకడ భాగ్య కుటుంబంలో ఉన్న ప్రభు ప్రతి సంస్థకు ప్రత్యేకమైన పరిష్కారం దయచేయండి తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ దేవతన ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ప్రభా యాశ్వరి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే ప్రత్యేక ప్రార్థనలు మమ్మల్ని అడిగారు ప్రభా అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నీ మహిమైశ్వర్యంలో ప్రభావ అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా సహాయం తెచ్చండి. అదేవిధంగా ప్రభా మా పాప ఎగ్జామ్స్ లో కూడా ప్రభాని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. తను మా సంఘాలు సేవలు మా జీవితాలు ప్రభా మా యొక్క ఉద్యోగాలను చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా నీ సానుకూల దర్శనం ప్రత్యేకంగా ఇది విన్న వాక్యాన్ని ప్రభా మేము నెమరు వేసుకుంటూ అయ్యా ప్రభా మా విశ్వాసాన్ని బలపరుచుకునే కృపలో గతను ప్రభు ముందుకు సాగే కృప మాకు దయచేయమని. మా జీవితంలో ప్రభా తను ఎందుకు ఎలా ఎప్పుడు అనే విషయాలు తెలియనప్పుడు ప్రభా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మా విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగే కృప మాకు అందరికీ దయచేయమని చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన పరలోక ముందర మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. బయడలో ప్రార్థన చేయవారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను మీరు క్షమించండి. రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధంతో నేను సహవాసం చెప్పిన చైతన్య గారికి వారి కుటుంబాలకు సేవకు పాల్గొని మనందరికీ ఆయన కృప సదాకాలము తోడండి మన విశ్వాసాన్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ చామిరేవ్ కుమార్ గారికి, వాక్యం అందించిన పాస్టర్ చైతన్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి.